మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెల్లూరు నుంచి ఎంపీగా విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఎలా ఉండొచ్చు పరిస్థితి? చాలా చక్కగా బాగా బ్రహ్మాండం మంచి రిష్యూ వస్తుంది. ప్రతి ఒక్కరు వెళ్తే విజయసాయిరెడ్డి గారు వచ్చింది, మంచి పార్టీ కూడా మంచి మైలేజ్ వచ్చింది. చాలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే మంచి అభివృద్ధి కూడా బాగా చేస్తాడు. మంచి ఆయన సొంతంగా మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఖలీల్ భాయ్ గారు కూడా అందరూ కలిసి చాలా చక్కగా తిరుగుతున్నాం. ఇంకా ఈరోజు ఒక నెల్లూరు మా సిటీకి మంచి అభివృద్ధి చేయాలంటే ఈరోజు విజయసాయిరెడ్డి గారి మేనిఫెస్టో కూడా మేము ఇంటింటికి చూస్తున్నాము. చాలా చక్కగా పాంప్లెట్ పంచుతున్నారు ప్రజలు. వాళ్ళ ఒక మంచి విధానం. విజయసాయిరెడ్డి గారు మంచి మెజారిటీతో కూడా గెలుస్తున్నాడు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిగిపోతున్నాడు. అది మరి విపిఆర్ గారు మొన్నటి వరకు ఈ పార్టీలో ఇప్పుడు పార్టీ మారారు కదా, ఆయన సైడ్ నుంచి ఏమైనా పోటీ ఉంటుందంటారా? సింగిల్ సైడ్గా గెలిచేస్తారు ఆయన? విపిఆర్ గారు ఉండొచ్చు కానీ విపిఆర్ గారు అంత ప్రజలు వెళ్ళే ఇది కాదు. విజయసాయిరెడ్డి గారు చాలా చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ చేస్తారు. ఇప్పుడు విపిఆర్ గారు ఎక్కడ తిరుగుతున్నాడో మాకు ఎవరు కూడా కనిపించలేదు. అట్లాగా కాదు, విజయసాయిరెడ్డి గారు తిరుగుతున్నారు, వాళ్ళ సత్యమణి తిరుగుతుంది, వాళ్ళ పాప తిరుగుతున్నారు. ప్రతి డోర్ టు డోర్ తిరిగి చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తానది కూడా చాలా చక్కగా చెప్తున్నారు. నెల్లూరుకు ఒక మంచి రోజులు వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఇలాంటి ఎవరు సీఎం తర్వాత మంచి పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి గారు నెల్లూరు రావటం మాకందరికి గర్వకారంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరిది? నెక్స్ట్ గవర్నమెంట్ 100% జగనన్నే వచ్చేది. 100 నుంచి 120, 130 సీట్లు దాకా జగనన్నే వస్తాడు. అది Like and subscribe Eagle Media Works.